వీటన్నిటితో పాటు యాంటీ ఇమిగ్రేషన్ వలసలకు వ్యతిరేకంగా చాలా ఫండింగ్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ని కొత్తగా 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటారంట. ఇమిగ్రేషన్ జడ్జెస్ని కూడా బాగా పెంచుతున్నారంట. యాంటీ ఇమిగ్రేషన్ డ్రైవ్స్ కోసం ఫండింగ్ పెంచుతున్నాడు. అంటే ఏంటంటే ఇక నుంచి ఎవరైతే అమెరికాకి ఇల్లీగల్గా ఇమిగ్రేషన్స్కి వస్తారో వాళ్ళని చెక్ చేయడానికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో. దీనివల్ల అమెరికాలో విపరీతమైన డెఫిసిట్ పెరుగుద్దంట. అమెరికాలో చాలా డెఫిసిట్ పెరుగుద్ది. ఆల్రెడీ అమెరికాలో $36-37 ట్రిలియన్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది, నేషనల్ డెఫిసిట్. దీనివల్ల ఇంకా అరౌండ్ $4.5 to $5 ట్రిలియన్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. అయితే దాన్ని కొంత తగ్గించడానికి అమెరికాలో ఫుడ్ అసిస్టెన్స్, ఫెడరల్ ఫుడ్ అసిస్టెన్స్ అంటే ఏదైతే ఫెడరల్ ఫుడ్ అసిస్టెన్స్, హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, మెడికేడ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తగ్గిస్తున్నారు. దీనివల్ల అమెరికాలో గ్రామీణ ప్రాంతాలు, అమెరికాలో చాలా వరకు పట్టణం ఉంటుంది, రూరల్ హాస్పిటల్స్ క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పోగొట్టిన అవకాశం కనిపిస్తుంది అనమాట. వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లు పోతే రూరల్ హాస్పిటల్స్ క్లోజ్ అవుతాయి. అండ్ అమెరికాలో ఈ ఫుడ్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఏదైతే ఫుడ్ న్యూట్రిషన్ ఉందో వాటిపైన అమెరికన్ గవర్నమెంట్ ఖర్చు తగ్గిస్తుంది. అంటే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయ్యే అవకాశం. అమెరికాలో లో ఇన్కమ్ గ్రూప్ అంటే పూర్తి స్థాయిలో ఇండియా లాగా పేదవాళ్ళు ఉండరు, లో ఇన్కమ్ గ్రూప్స్ ఇన్కమ్ తగ్గిపోయే అవకాశం కనిపిస్తుందంట.